హాయ్ అండి. అందరికీ నమస్తే. ఏంటి బర్రెలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? వీటిని తోలేసే పని నాకు చెప్పారండి. రోజు మా ఆయన తోలుతారు. లేదంటే మా చిన్నమామ వాళ్ళవి ఉన్నాయి. వాళ్ళు తోలుతారు. ఈరోజు వాళ్ళిద్దరికీ పనులున్నాయి. అందుకని నాకు అప్పచెప్పారు. ఈ ఇక్కడ ఒకటిగా ఉన్నాయి కదా! ఆ 4 మావి. అది పనిగా ఆ పక్కకెళ్తున్నాయి. అయి వాళ్ళ బర్రెలు. బర్రెలకి కూడా తెలుసు ఎవరి ఫ్యామిలీ ఏది అని. మనం ఎంత కలిపి తీసుకొనొచ్చినా ఇటు జట్టులోకి అవి వెళ్ళిపోతాయి. ఇది కూడా నీళ్ళు తాగుతా ఉండింది. మా వాటిల్లో కలవకుండా మళ్ళా వాళ్ళ బర్రెల కాడికే వాటిల్లోకే వెళ్తుందది. ఇక్కడి నుంచి తోలుకొనొచ్చాను. ఇక్కడ నీళ్ళు తాగాయి. ఇక్కడ ఇంతకుముందు విత్తనం చల్లే పద్ధతిలో వరేసామని చెప్పాను కదా! ఆ చేనిది. మా చిన్నమామ వాళ్ళు మేము వేసాము. మా ఇద్దరి బర్రెలు అక్కడ తోలేసి అక్కడ సోలార్ తీసున్నాం కదా! తీగ తీసుంటాం. ఆ తీగ మీద కర్రలు, రాళ్ళు పెట్టి లోపలికి తోలాము. ఇప్పుడు వాటిని లోపలికి తోలేసి అవన్నీ పక్కకి తీసిపెట్టి మళ్ళా ఆ తీగంతా పైకి లాగేసామంటే అక్కడే అంటే పక్క పైరులోకి పోకుండా అక్కడే ఉండి తింటూ ఉంటాయి. ఆ పక్షి పిట్ట కాదు, అది కలర్ఫుల్‌గా భలే ఉండిందండి ఆ పక్షి. భలే అరుస్తూ ఉండింది కూడా. అది నన్ను చూసి సైలెంట్ అయిపోయి గమ్ముగా ఆ చివరి కొమ్మ మీద కూర్చునింది. మళ్ళా అరుస్తదేమో అని చూశాను, అరవలేదు. బర్రెలు తోలేసి రిటర్న్ అయిపోయాను నేను. నీళ్ళలో దాటుకుంటా ఏమన్నా పాములుంటాయో ఏమోనని భయపడుతూ వెళ్తాను. మామూలుగా ఒక్కదాన్నే వెళ్ళాలంటే భయం. ఇక్కడంతా ఈ తంగేడు చెట్లు ఎక్కువుంటాయి. తంగేడు పూలు గొబ్బమ్మకి చాలా ఇష్టం అంట. తంగేడు పూలు ఫుల్లుగా ఉంటాయి ఇక్కడ. తంగేడు పూలు ఒకటైనా కోసి పెట్టుకోవాలంట ఆడవాళ్ళు. లేదంటే అవి తిట్టుకుంటాయంట నన్ను పెట్టుకోలేదు అని. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.